అనాలిసిస్ దాంతో పాటుగా స్టాక్స్ని అయితే మనం డిస్కషన్ చేసుకుందాము. సో ఫస్ట్ మనం నిఫ్టీ 50 అనాలిసిస్ని అబ్జర్వేషన్ చేసినట్టయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం ఏమనుకున్నాం, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడి నుంచి మొమెంటం 24,150 లెవెల్ దగ్గర ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అక్కడ వరకు ఉంటుంది. సో ప్రీవియస్ డే హై అండ్ లోని మనం మార్క్ చేసుకున్నప్పుడు ఈ రోజు అంతా మనం అబ్జర్వేషన్ చేస్తే ఎస్టర్డేస్ హై ఏదైతే ఉందో అక్కడే ట్రేడ్ అవుతూ ఉంది. బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ ఈరోజు పెద్ద మూమెంటం అనేది మనకు రాలేదు అండ్ -0.04% డౌన్గా మనకి క్లోజింగ్ అయితే అయింది. ఎగ్జాక్ట్గా ఇక్కడ చూస్తే మనకి 15 and 20 EMA రిజెక్షన్ అనేది లాస్ట్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మనకి రేపు లెవెల్స్ ఏవి ఇంపార్టెంట్ అంటే 23,965 లెవెల్ అనేది మనకి క్రూషియల్ లెవెల్. ఒకవేళ మనకి రేపు 24,000 కన్నా అబవ్ ఓపెన్ అయింది అని అంటే అక్కడి నుంచి కూడా మొమెంటం అనేది 24,150 లెవెల్ వరకు మొమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే 23,965 లెవెల్ అనేది ఒక సపోర్ట్గా యాక్ట్ చేస్తుందా లేదా బ్రేక్ డౌన్ అవుతుందా. ఒకవేళ బ్రేక్ డౌన్ అయింది అని అంటే అది ఈ రోజు అండ్ నిన్నటి డే ప్రీవియస్ డే హై, నిన్నటి ప్రీవియస్ డే హై అండ్ ఈ రోజు క్లోజ్ అయిన క్యాండిల్లో. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి ఒకవేళ ఇది బ్రేక్ అయింది అని అంటే మనకి 23,896 లెవెల్ ఏదైతే ఉందో ఇది మనకు ఒక సపోర్ట్ జోన్గా యాక్ట్ చేసి ఇక్కడ నుంచి అగైన్ మనకి అబవ్ మూమెంటం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు రేపు లోగా మనకి డౌన్ ఓపెన్ అయింది 23,896 గ్యాప్ జోన్ ఓపెన్ అయింది అంటే ఇక్కడ నుంచి కూడా మనకి 23,896 లెవెల్ అనేది మనకి క్రాస్ కాకూడదు. క్రాస్ అయ్యింది అని అంటే ఇక్కడ నుంచి కూడా మళ్ళీ డౌన్ ఫాల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అండ్ మనకి 23,822 లెవెల్ వరకు అంటే 20 to 25 పాయింట్స్ మధ్య రేంజ్లో ఈ డౌన్వర్డ్ అనేది మనకి సపోర్ట్గా యాడ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఈ లెవెల్స్ అనేవి ఓన్లీ ఫర్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ తీసుకోండి. సో మనకి ఇది అనమాట. ఈ రోజు ఎక్స్పైరీ కావడంతో అది కాక మంత్లీ ఎక్స్పైరీ కదా, సో మనకు మొమెంటం అయితే లేదు. సో రేపు ఒకవేళ మనకి మొమెంటం రేపు వచ్చింది అని అంటే మాత్రం ఈ లెవెల్స్ అనేది క్రూషియల్. 23,965 లెవెల్ అనేది చాలా చాలా క్రూషియల్ బికాస్ 2 days నుంచి కూడా అది ఎస్టర్డేస్ హై అలానే ఈరోజు క్లోజ్ అయిన లో, కాబట్టి ఆ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో మనం డిస్కషన్ చేసుకోవాల్సిన స్టాక్ ఏంటి ఈ రోజు అని అంటే దివి స్లాబ్ స్టాక్. దివి స్లాబ్ని మనం చూద్దాం. దివి స్లాబ్ స్టాక్ అనేది మనకి ఆల్ టైమ్ హై పాయింట్ని క్రాస్ చేస్తూ ఓపెన్ అయింది. సో మనము దీన్ని 1 day కన్నా ఫస్ట్ మంత్లీ ఏదైనా మనం ఒక స్టాక్ని అబ్జర్వేషన్ చేస్తున్నాము అంటే ఫస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి లిస్టింగ్ అయినప్పటి నుంచి కూడా యాక్చువల్గా 5,400 లెవెల్ ఏదైతే ఉందో అది అక్టోబర్ 2021 దగ్గర నుంచి కూడా బ్రేక్అవుట్ అయింది అట్ అక్టోబర్ 2024లో. సో అక్కడి నుంచి కూడా స్లోగా అది ర్యాలీ చేస్తూ ఇప్పుడు మనం చూస్తే ఏదైతే మనకి ఇక్కడ మనం చూస్తే ఏదైతే లెవెల్ ఇక్కడ ఉందో అంటే జూలై 2025 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ అనేది ఇప్పుడు బ్రేక్అవుట్ అవుతూ మనకి బుల్లిష్గా క్లోజింగ్ అయింది. సో ఈ మంత్ మనకి ఈ క్యాండిల్ కనుక అబౌవ్ క్లోజింగ్ అయ్యింది అని అంటే ఈ స్టాక్ కూడా మనకి ఇక్కడి నుంచి మొమెంటం చేసే ఛాన్స్ అయితే ఉంది. బికాజ్ మనకి ఇక్కడ మూవింగ్ యావరేజ్ కన్నా వాల్యూమ్ హైలో ఉంది అండ్ RSI కూడా అబౌవ్ 60 ఉంది. దాంతో పాటుగా క్యాండిల్ కూడా మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇప్పటి వరకు కూడా మనకి ఇది ఒక బుల్లిష్ మోర్ బోజు. ఇంకా 2-3 days టైం అయితే ఈ మంత్కి ఉంది కాబట్టి దీన్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. సో ఇది మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. దాంతో పాటుగా నిఫ్టీ ఫార్మా సెక్టార్ కూడా మనకి బ్రేక్అవుట్ వచ్చింది. సో సెక్టార్ వైజ్గా ఓకేగా ఉంది అండ్ దాంతో పాటుగా మనకి ఈ స్టాక్ కూడా ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఈ స్టాక్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి 1 day టైం ఫ్రేమ్లో ఒక రేంజ్ బౌండ్లోనే ఇది స్టక్ అయిపోతూ 1 week నుంచి కూడా స్ట్రక్ అవుతూ అదే రేంజ్లో అంటే మనకి ఇలా స్ట్రక్ అవుతూ మొమెంటం వచ్చింది అంటే మంచి బుల్లిష్ ర్యాలీ చూసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ చేయండి. ఇది కాక మీరు ఏమైనా కొత్త స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేసి ఉంటే కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఏం డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, కమెంట్కి రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.